హాయ్, ఈరోజు మన వీడియోలో ఎక్సెల్లోని అకౌంట్ స్టేట్మెంట్కి సంబంధించినటువంటి ఒక ఎక్సెల్ ఫైల్ తయారు చేసి పెట్టాను. దాన్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. ఆ ఫైల్ని నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని ద్వారా మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ ఫైల్కి ఒక పాస్వర్డ్ సెట్ చేసి ఉంటుంది. ఆ పాస్వర్డ్ కోసం వీడియో మొత్తం చూడండి, నేను ఒక్కొక్కటిగా రివీల్ చేసుకుంటూ వెళ్తాను. ఇక మనం వీడియోలోకి వెళ్తే ఫైల్ ఓపెన్ చేశాను. ఇక్కడ సెట్టింగ్స్ అనే షీట్ ఒకటి ఉంది, సర్వీస్ ఇన్వాయిస్ అనే షీట్ ఒకటి ఉంది. ఇక్కడ మనం ఈ సెట్టింగ్స్లో మన కంపెనీ నేము, కంపెనీ స్లోగను ఇచ్చుకోవాలి. ఇక్కడ మనకి ఇక్కడ కావాల్సినటువంటి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇచ్చేసుకోవాలి. ఎక్సెల్ ఫైల్కి ఫస్ట్ పాస్వర్డ్ వచ్చేసి స్మాల్ ఈ. ఇక్కడ సింబల్ అని ఉంది, కరెన్సీ సింబల్ అని ఉంది. దీన్ని మనం ఇక్కడ కావాల్సినటువంటి సింబల్లో మార్చుకోవచ్చు. మనం ఇండియన్స్ కాబట్టి రూపీస్ మార్చాను. ఎక్సెల్ ఫైల్కి సెకండ్ పాస్వర్డ్ వచ్చేసి స్మాల్ ఎక్స్. ఇక్కడ కలర్స్ ఉంది కదా, బ్లూ అని ఉంది కదా, దీన్ని మనం రెడ్లో పెట్టుకుంటే ఇక్కడ రెడ్లో చూపిస్తుంది. బోర్డర్స్ ఇక్కడ ఇది కూడా రెడ్లో చూపిస్తుంది. ఇక మనం ఇందులోకి వస్తే చూడండి, ఇక్కడ మనం మారుస్తాను చూపిస్తుంది. పాస్వర్డ్ థర్డ్ లెటర్ వచ్చేసి స్మాల్ సి. ఇంకోటి ఇక్కడ పెట్టి వచ్చింది, వచ్చేసింది. తెలుగు కంప్యూటర్ క్లాసెస్ అని వచ్చింది, స్టేట్మెంట్ అని వచ్చింది. ఇక్కడ కావాలంటే మనం లోగో కూడా సెట్ చేసుకోవచ్చు. లోగో కోసం పాస్వర్డ్కి ఫోర్త్ లెటర్ వచ్చేసి స్మాల్ ఈ. పిక్చర్స్ అని ఉంది కదా, ఇక్కడ మనకు కావాల్సినటువంటి పిక్చర్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లోగో మనం సెట్ చేసుకున్నాం. ఇక్కడ అడ్రస్ ఇక్కడ ఏం పెట్టలేదు కాబట్టి ఇక్కడ రాలేదు. ఇక్కడ మనకి ఈ అడ్రస్, పోస్టల్ కోడ్ ఇవన్నీ కూడా మారిస్తే మనం అక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ మనకు కావాల్సినటువంటి విధంగా డేట్ వేసుకొని, ఇన్వాయిస్ నెంబర్ వేసుకొని, డిస్క్రిప్షన్ రాసుకొని అన్నీ చేసుకోవచ్చు. పాస్వర్డ్ ఫిఫ్త్ లెటర్ వచ్చేసి స్మాల్ ఎల్. అలాగే కింద మనం చూసుకుంటే ఇక్కడ మనం ఈ సెట్టింగ్స్లో ఏదైతే అడ్రస్ మార్చామో ఆ అడ్రస్లన్నీ కూడా ఇక్కడికి వచ్చేస్తుంది. పాస్వర్డ్ సిక్స్త్ లెటర్ వచ్చేసి నెంబర్ 1. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎక్సెల్ టెంప్లెట్స్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దాని ద్వారా నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.